శాతవాహనాస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం ఆర్ట్ అండ్ కల్చర్కి. సో మెయిన్లీ శాతవాహనాస్ వచ్చేసరికి బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని బాగా ప్యాటర్నైజ్ చేశారనమాట. బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని ప్యాటర్నైజ్ చేశారు. ఎందుకో రీజన్ తెలుసా మీకు? ఎందుకంటే ఆ టైంలో మెజారిటీ ఆఫ్ ది మాసెస్ అనేవాళ్ళు బుద్ధిజాన్ని ఎంబ్రేస్ చేసుకున్నారనమాట. ఎంబ్రేస్డ్ బుద్ధిజం. లైక్ ఎవరెవరంటే పీజన్స్, ఆర్టిజన్స్, మెర్చెంట్స్ వీళ్ళంతా బుద్ధిజాన్ని ఎక్కువ ఎంబ్రేస్ చేసుకునేవాళ్ళు. సో మెజారిటీ ఏది ఉంటే అదే కదా వాళ్ళు డెవలప్ చేయాల్సింది, ఎక్కువ కింగ్స్. సో ఆ విధంగా బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి చాలా ప్యాటర్నైజేషన్ ఇచ్చారనమాట శాతవాహనాస్ టైంలో. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ వచ్చి శాతవాహనాస్ది అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్ట్ని డెవలప్ చేశారనమాట. అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్ట్. గ్రూప్ 1కి అయితే ఇది మెయిన్స్లో కూడా డైరెక్ట్గా అడగచ్చు. గ్రూప్ 2కి వాళ్ళని ఫీచర్స్ అడుగుతారేమో ఆప్షన్స్లో వచ్చి. సో శాతవాహనాస్ అనేవాళ్ళు అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్ట్ని డెవలప్ చేశారనమాట. దీంట్లో కొంచెం గాంధార స్టైల్ ఆఫ్ ఆర్ట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో బట్ ఓవరాల్గా చూసుకుంటే అమరావతి స్టైల్ అనేది ఒక నేరేటివ్ ఆర్ట్ అనమాట. ఏదో ఒకటి కన్వే చేయడానికి చూస్తూ ఉంటారనమాట. ప్లస్ డైనమిక్ ఆర్ట్ కూడా దీంట్లో ఉండేవి. డైనమిజాన్ని, నేరేటివ్నెస్ని ఎక్కువ డిపిక్ట్ చేస్తాయి అనమాట. ఓకేనా. సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ చూసుకుంటే అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్ట్లో ఫస్ట్ వచ్చేసరికి స్పేషియల్ డెప్త్ని బాగా డిపిక్ట్ చేసేవాళ్ళు అనమాట బుద్ధ ఫేస్లో. ఓకే, స్పేషియల్ డెప్త్ ఇన్ ఫేస్ ఆఫ్ బుద్ధ. దీని మీనింగ్ ఏంటంటే స్పేషియల్ డెప్త్ అంటే ఆ ఫేస్ చూడగానే అతడు ఏ ఫీలింగ్లో ఉన్నాడో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో దాన్ని బాగా డిపిక్ట్ చేశారు ఈ టైంలో, శాతవాహనాస్ టైంలో. సో అది కూడా అదే మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట అమరావతి స్టైల్కి. నెక్స్ట్ వచ్చేసరికి 4 షార్టనింగ్ టెక్నిక్స్ని కూడా యూజ్ చేశారనమాట. 4 షార్టనింగ్ టెక్నిక్స్. ఓకేనా. దీని మీనింగ్ ఏంటంటే స్కల్ప్చర్స్ అనేవి మనం చాలా దూరంలో నుంచి చూస్తున్నా కానీ దగ్గరగా ఉన్నట్టుంటాయి. లైక్ 3D, ప్రజెంట్ డే 3D తీసుకున్నారనుకో, అది స్క్రీన్లో ఉన్న మనకు ఆ స్పెట్స్ పెట్టుకుంటే కళ్ళ ముందు ఉన్నట్టుంటాయి కదా. సేమ్ వే అది ఆ కాలంలోనే వీళ్ళు డెవలప్ చేశారనమాట అమరావతి ఆర్ట్ కింద. దూరం ఉన్నవి కూడా మనకి దగ్గరగా కనిపిస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఈ టెక్నిక్ మీనింగ్ అది. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధ యొక్క బుద్ధాస్ ఫేస్, హెయిర్ అవన్నీ గ్రీక్ స్టైల్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. గ్రీక్ స్టైల్ ఏమేమంటే లాంగ్ ఫేస్ ఉంటుంది అనమాట, లాంగ్ ఇయర్స్ ఉంటాయి, షార్ప్ నోస్ ఉంటుంది, కర్లీ హెయిర్ ఉంటుంది, లార్జ్ ఐస్ ఉంటాయి అనమాట, బ్రాడ్ ఐస్గా, బ్రాడ్ చెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఒక షాల్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ మీద. ఓకేనా. సో ఇది ఇంకో ఫీచర్ అనమాట మనకి అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్ట్లో. నెక్స్ట్ వచ్చేసరికి 4th వన్ ఎనటామికల్ యాక్యురసీని కూడా బాగా డిపిక్ట్ చేశారనమాట. ఎనటామికల్ యాక్యురసీ అంటే బుద్ధ ఫీచర్స్ అన్ని పర్ఫెక్ట్గా డిపిక్ట్ చేయబడి ఉంటాయి అనమాట. కర్వ్స్ ఉన్నా కానీ ఎక్కడైనా ఆయన ఐస్ కానీ పర్ఫెక్ట్గా అట్లా. సో దాన్నే మనం ఎనటామికల్ యాక్యురసీ అంటాం అనమాట. బుద్ధ అనే అతను చాలా అందంగా కనిపిస్తాడు ఈ ఆర్ట్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధ ఇక్కడ మనకి చాలా ముద్రల్లో కనిపిస్తాడు అనమాట. బుద్ధ ఈజ్ ఫౌండ్ ఇన్ వేరియస్ ముద్రాస్. ఓకేనా. ఇన్ వేరియస్ ముద్రాస్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి పద్మాసన ముద్ర, భూమి స్పర్శ ముద్ర ఇవన్నీ ఉంటాయి, విన్నారు కదా. ఆ ముద్రలన్నీ ఇక్కడ అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్ట్లో డిపిక్ట్ చేయబడినాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఏంటిది పద్మాసన ఒకటి, తర్వాత భూమి స్పర్శ ముద్ర ఒకటి, భూమి స్పర్శ ముద్ర. ఓకేనా. ఇలా డిపిక్ట్ చేయబడుతుంది అనమాట. ప్లస్ ఈ స్కల్ప్చర్స్ విగ్రహం అట్లా ఉంటాయి కదా స్కల్ప్చర్స్, దాంట్లో వైట్ మార్బల్స్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా.
ఇవన్నీ మనం ఏంటి అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్ట్ శాతవాహనస్ టైంలో డెవలప్ అయిందనమాట. దాంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసరికి ఒకటి స్పేషియల్ డెప్త్ బాగా రిప్రజెంట్ చేశారనమాట. అంటే బుద్ధ ఫేస్లో మనకి ఎక్స్ప్రెషన్స్ బాగా అర్థమవుతాయి. తర్వాత ఫోర్ షార్టనింగ్ టెక్నిక్స్ని యూజ్ చేశారు మంచిగా. దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్టు అనిపించుద్ది అనమాట. నెక్స్ట్ బుద్ధ ఫేసు హెయిర్ ఆ బాడీ లాంగ్వేజ్ అంతా గ్రీక్ స్టైల్లో ఉండేదన్నమాట. అన్నీ లాంగ్ హెయిర్, లాంగ్ ఇయర్స్, లాంగ్ ఐస్ ఇట్లాగా. తర్వాత ఎనటామికల్ యాక్యురసీ ఉండేది. ఎవ్రీ పార్ట్ని క్లియర్గా డిపిక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో దీనివల్ల బుద్ధ అందంగా కనిపించేవాడు. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధ చాలా ముద్రలు ఉంటాయని మనం చదివాము. ఆ ముద్రాస్ని ఈ ఆర్ట్స్లో ఎక్కువ డిపిక్ట్ చేశారనమాట. లైక్ పద్మాసన, భూమి స్పర్శ ముద్ర. స్కల్ప్చర్ తయారు చేయడానికి వైట్ మార్బుల్ని యూజ్ చేశారు. సో ఇది స్టైల్ ఆఫ్ ఆర్ట్. దీంట్లో డెవలప్ అయిన మాన్యుమెంట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ వచ్చేసరికి అమరావతి స్తూప అనమాట. అమరావతి స్తూప, ధాన్యకటక స్తూప, ఓకే. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఏంటంటే ఇది ఏపీలోనే లార్జెస్ట్ స్తూప అనమాట. ఓకేనా, ఏపీలో లార్జెస్ట్ స్తూప. నెక్స్ట్ ఇది ఒకటేసారి డెవలప్ అవ్వలేదు, స్టేజెస్ వైజ్ డెవలప్ అయిందనమాట. ఫస్ట్ ఫౌండేషన్ వేసింది ఎవరంటే లోకల్ కింగ్ ఉంటాడనమాట. లోకల్ కింగ్ నల అని. సో అతను వేసాడనమాట. ఆ బేస్ ఉంటుంది కదా, దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఇతను, లోకల్ కింగ్ నల అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి అశోక ఏమి యాడ్ చేశాడంటే మోర్టల్ రిమైన్స్ని యాడ్ చేశాడనమాట. మోర్టల్ రిమైన్స్ ఆఫ్ బుద్ధ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ డిపాజిట్ చేశాడనమాట. అంటే తెలుగులో అస్థికలు అంటాం కదా, సో వాటిని అశోక ఇక్కడ డిపాజిట్ చేశాడు. నెక్స్ట్ ఎవరు కంప్లీట్ చేశాడంటే ఫస్ట్ స్టేజ్లో ఫౌండేషన్. నెక్స్ట్ అశోక ఏం డిపాజిట్ చేశాడంటే మోర్టల్ రిమైన్స్ అనమాట. నెక్స్ట్ కంప్లీట్ ఎవరు చేశారనమాట 24th కింగ్ ఉంటాడు కదా శాతవాహనాస్లో, ఎవరు? వశిష్ఠిపుత్ర పులమావి. ఇతను కంప్లీట్ చేశాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ దళనంద వంశ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ స్తూప ప్రకారం ఈ టెక్స్ట్ ప్రకారం ఈ స్తూపని కంప్లీట్ చేసింది పులమావి 3 అని ఉంటుంది అనమాట, లాస్ట్ కింగ్. సో ఈ రెండు కాస్త డిస్ప్యూట్ ఉన్నది. సో అది ఆప్షన్స్లో మీరు చూసి ఆ టైంలో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో ఆచార్య నాగార్జున అనే అతను మహాశిల ప్రకార ఈ స్తూప చుట్టూ మహాశిల ప్రకార అనే దాన్ని బిల్డ్ చేశాడు అనమాట. ఈ మహాశిల ప్రకారం అంటే లైక్ ఇప్పుడు వాల్ టైప్ అనుకుండా ఆ స్తూప మొత్తం వాల్ టైప్లో కట్టించాడు అనుకుందాం. సో ఈ మహాశిల ప్రకారం అనేది హైలీ డెకరేటివ్ అనమాట. హైలీ డెకరేట్ చేసి ఉంటుంది ఇది, హైలీ డెకరేటెడ్ వాల్. ఓకే. ఈ వాల్ మీద స్కల్ప్చర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. ఇది దేంతో బిల్డ్ చేశారంటే స్టోన్తో బిల్డ్ చేశారు. ఓకే. హైలీ డెకరేటెడ్ స్టోన్ వాల్ ప్లస్ స్కల్ప్చర్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీని మీద స్కల్ప్చర్స్ కూడా ఉంటాయి. ఇది సో 4 స్టేజెస్. ఫస్ట్ ఫౌండేషన్ స్టేజ్, తర్వాత నెక్స్ట్ అశోక ఏం యాడ్ చేశారు, కంప్లీట్ చేసింది ఎవరు, నెక్స్ట్ ఆచార్య నాగార్జున ఏం యాడ్ చేశాడు. సో ఇదనమాట. ఇంకోటి ఉన్నారు దిమిక అనే ఒక మనిషి, మ్యాన్ అనమాట. అతను ఏం చేశాడంటే పూర్ణ కుంభాన్ని స్కల్ప్ చేశాడనమాట. ఈ వాల్స్ మీద స్కల్ప్చర్స్ ఉంటాయి అంటాం. దాంట్లో వన్ ఆఫ్ ది స్కల్ప్చర్ ఏంటంటే పూర్ణ కుంభ. ఎవరు చేశారంటే ఇది దిమిక అనే అతను దాన్ని స్కల్ప్ చేశాడనమాట. ఓకేనా. ఈ పూర్ణ కుంభ మనకి ఇప్పుడు రాయల్ ఆంధ్రాకి ఎంబ్లం ఉంటుంది కదా, రాయల్ ఎంబ్లం, అది మన పూర్ణ కుంభమే అనమాట. ఇది దేన్ని ఇండికేట్ చేసిద్ది అంటే యోగిని ఇండికేట్ చేసిద్ది అనమాట. యోగి అంటే ఒక కంప్లీట్ మ్యాన్ అని మీనింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్తూప ఇన్ ఏపీ ఏంటిదంటే భట్టిప్రోలు మహాస్తూప. ఓకేనా. భట్టిప్రోలు మహాస్తూప. ఈ అమరావతి ధాన్యకటక మహాస్తూప అనేది లార్జెస్ట్ స్తూప ఏపీలో. బట్ ఫస్ట్ స్తూప వచ్చేసరికి భట్టిప్రోలు మహాస్తూప. ఓకే. ఇది ఎవరు బిల్డ్ చేశాడంటే బిల్ట్ బై
కుబ్బరిక అనమాట. శాతవాహనాస్ ముందు కొన్ని లోకల్ కింగ్స్ రాజాస్ ఉండేవాళ్ళు కదా, అతను అనమాట అతను బిల్డ్ చేశాడు ఫస్ట్ స్తూపాన్ని ఏపీలో. అదేంటిదంటే భట్టిప్రోలు మహాస్తూప. ఓకేనా. అమరావతి స్తూప 14th century వరకు ఉందన్నమాట. 14th centuryలో మనకి ముస్లిం టర్క్స్ ఇన్వేషన్స్ జరుగుతాయి ఢిల్లీ సల్తనట్స్ది. సో వాళ్ళు వచ్చి డిస్ట్రాయ్ చేస్తారనమాట అమరావతి స్తూపాన్ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అమరావతి స్తూపాలు ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఉంటుంది అనమాట. అదేంటిదంటే ఆయక్ పాతాస్ ఉంటాయి. ఆయక్ పాతాస్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ అమరావతి స్తూప. ఏంటిది ఆయక్ పాతాస్. ఓకేనా. ఆయక్ పాతాస్ అంటే ఏంటంటే స్టోన్ ప్లేట్స్ అనమాట. స్టోన్ ప్లేట్స్ మీద ఏం డిపిక్ట్ చేసి ఉంటాయంటే బుద్ధ లైఫ్ ఈవెంట్స్ని అక్కడ చెక్కి డిపిక్ట్ చేయబడినాయి అనమాట. దాన్ని ఆయక్ పాతాస్ అంటారు. ఇవి కూడా పాలిష్ చేసి ఉంటాయి అన్నమాట. హైలీ పాలిష్డ్. ఒక నిమిషం రాస్తాను ఇదేంటి అంటే ఆయక్ పాతాస్ అంటే స్టోన్ ప్లేట్స్ ఆన్ విచ్ లైఫ్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ ఆర్ స్కల్ప్టెడ్. ఓకేనా. అదనమాట. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఏమేమి ఉంటాయంటే. లైఫ్ ఈవెంట్స్ని డిపిక్ట్ చేసామన్నాం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి శ్రవస్తి చమత్కార్. ఇది ఈవెంట్ డిపిక్ట్ చేయబడి ఉండేది. ఇదేంటంటే ఒక బుద్ధకి చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, దాంట్లో ఒకరు అడిగారనమాట మీ ఒరిజినల్ ఫామ్ చూపించండి అని. సో అప్పుడు బుద్ధ 1000 ఫామ్లో అపీర్ అయ్యాడు అనమాట. ఓకేనా. 1000 ఫామ్స్లో అపీర్ అయ్యాడు. సో దాన్ని శ్రవస్తి చమత్కార్ అనే ఈవెంట్ పేరుతో ఇక్కడ డిపిక్ట్ చేయబడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్రపాలిని కూడా డిపిక్ట్ చేశారనమాట. ఆమ్రపాలి అంటే ఎవరంటే అజాతశత్రు టైంలో అతని కోర్టులో ఉండే డాన్సర్ అనమాట. ఓకేనా. ఆమె ఏం చేసి ఆమె బుద్ధిస్ట్గా టర్న్ అయింది అనమాట బుద్ధ వల్ల. సో బేసికల్లీ ఆమ్రపాలి ఈజ్ ఏ డాన్సర్ అనమాట అజాతశత్రు కోర్టులో. బికాజ్ ఆఫ్ బుద్ధ షీ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ బుద్ధిస్ట్ అనమాట. బుద్ధిస్ట్గా చేంజ్ అయింది. నెక్స్ట్ ఇంకో ఎవరిని డిపిక్ట్ చేశారంటే అంగుళమాలిని డిపిక్ట్ చేశారు. ఈమె ఎవరంటే థీఫ్ అనమాట, బుద్ధిస్ట్గా మారింది. ఓకేనా. థీఫ్ కన్వర్టెడ్ ఇంటూ బుద్ధిస్ట్. ఓకే. ఆమ్రపాలి డాన్సర్ కన్వర్టెడ్ ఇంటూ బుద్ధిస్ట్ బికాజ్ ఆఫ్ బుద్ధ. నెక్స్ట్ వచ్చేసరికి సుజాతను కూడా డిపిక్ట్ చేశారనమాట. సుజాత ఎవరంటే మనకి బుద్ధకి రైసు మిల్క్ ఇచ్చినామా. ఎప్పుడు మన బుద్ధ ఇన్ సెర్చ్ ఆఫ్ లైఫ్ వెళ్ళిపోతాడు కదా ఇంట్లో నుంచి. ఆ టైంలో ఒకసారి అన్కాన్షియస్ అయ్యి పడిపోతాడు. ఆ టైంలో అతనికి రైసు మిల్క్ ఇచ్చేది ఎవరంటే సుజాత అనమాట. ఆమెను కూడా డిపిక్ట్ చేస్తారు ఇక్కడ. సో ఈ డిపిక్ట్ చేసిన వాటిని ఏమంటారు ఆయక్ పాతాస్ అంటారు అనమాట. ఇది అమరావతి స్తూపాలో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇవే. ఓకేనా. నెక్స్ట్ అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్ట్ చూసాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి అమరావతి స్తూపాలు చూసాం, మాన్యుమెంట్. నెక్స్ట్ రాక్ కట్ కేవ్ ఆర్కిటెక్చర్ కూడా డెవలప్ అయింది అన్నమాట ఈ టైంలో. రాక్ కట్ కేవ్ ఆర్కిటెక్చర్ ఇవి కూడా డెవలప్ అయింది అన్నమాట. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అజంతా కేవ్స్ డెవలప్ అయినాయి ఈ టైంలో. తర్వాత కార్లే చైత్య కేవ్స్ డెవలప్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి కన్హేరి కేవ్స్ డెవలప్ అయినాయి. నెక్స్ట్ వచ్చి నానాఘాట్ కేవ్స్ డెవలప్ అయినాయి. ఓకే. కార్లే చైత్య కేవ్స్. నవ్వు ఆంధ్రాలో బిగ్గెస్ట్ స్తూపా చూసాం. ఆంధ్రాలో బిగ్గెస్ట్ చైత్య ఎక్కడ ఉంది? బిగ్గెస్ట్ చైత్య వచ్చేసరికి గుంటుపల్లిలో ఉందన్నమాట. గుంటుపల్లి చైత్య ఇస్ ది బిగ్గెస్ట్ చైత్య ఇన్ ఆంధ్ర అనమాట.
ఇది ఎవరు కట్టించారంటే అస్మాక రాజులు ఉంటారు, వాళ్ళు బిల్డ్ చేశారనమాట దీన్ని. ప్లస్ ఇది ఓల్డెస్ట్ చైత్య కూడా మన ఏపీలో. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ చైత్య వచ్చేసరికి ఏలూరు చైత్య. నెక్స్ట్ ఇంకో చైత్య మనకి ఏం కనబడుద్ది అంటే ఏపీలో వెస్ట్ గోదావరి చైత్య. ఓకేనా. కొంతమంది హిస్టోరియన్స్ అయితే ఈ గుంటుపల్లి చైత్య అని బరాబరితో కేవ్స్తో కంపేర్ చేస్తారనమాట. బరాబరి కేవ్స్ని ఎవరు కట్టించారంటే అశోక్ అనమాట. సో వాటితో ఈక్వల్ చేస్తారనమాట సమ్ హిస్టోరియన్స్. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ విహారాస్ గురించి చూద్దాం. విహారాస్ చైత్యాస్ అంటే ఏంటంటే ప్రేయర్ హాల్స్ అట్లా బుద్ధిస్ట్ మాంగ్స్కి. విహారాస్ అంటే ఏంటంటే షెల్టర్ ప్లేసెస్ ఉంటాయి, వాళ్ళు రెస్ట్ తీసుకునేదే అట్లా అనమాట. ఓకే, షెల్టర్స్ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్. మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం, వీళ్ళు ఎక్కువ బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని డెవలప్ చేశారు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది మాసెస్ బుద్ధిజాన్ని ఎంబ్రేస్ చేసుకున్నారు. సో దానివల్లే మనకి విహారాస్ గురించి తెలుసుకోవాలి, చైత్యాస్ గురించి తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే అది రీజన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధఘోష అనే పోయెట్ ఉంటాడనమాట. అతను చుల్లమొగ్గ అని రాశాడనమాట. ఈ చుల్లమొగ్గ విహారాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. పోయెట్ బుద్ధఘోష రోట్ చుల్లమొగ్గ. ఓకే, దీంట్లో మనకి విహారాస్ గురించి చెప్తారనమాట. ఏమనంటే విహారాస్లో ఎవ్రీ నైట్ మీటింగ్స్ జరుగుతాయని. ఓకే, ఎవ్రీ నైట్ మీటింగ్స్ ఉంటాయని. నెక్స్ట్ ఎప్పుడైనా బుద్ధిస్ట్ మాంగ్స్ తప్పులు చేశారనుకో, వాళ్ళు ఇక్కడికి వచ్చి కన్ఫెస్ అవ్వచ్చు అనమాట ఈ మీటింగ్స్లో. అది దాని గురించి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్టింగ్స్ కూడా చేసేవాళ్ళు అనమాట. దాన్ని ఏమంటారంటే ఉపోసత అంటారు. ఉపోసత అంటే 15 డేస్కి ఒకసారి ఫాస్టింగ్ చేస్తారనమాట. 15 డేస్ వన్స్ ఫాస్టింగ్ ఉంటుంది అనమాట. ఓకే, వన్స్ ఇన్ 15 డేస్ ఫాస్టింగ్ చేస్తారు. దాన్ని ఉపోసత అంటారు. ఉపోసత అది కూడా విహారస్లో చేస్తారు. నెక్స్ట్ మీటింగ్స్ జరుగుతారు, ఏమైనా తప్పులు చేస్తే కన్ఫెస్ చేసుకునేది కూడా ఈ విహారాస్లోనే అనమాట. ఓకేనా. మన ఏపీలో ఒక విహార కేవ్ ఉందన్నమాట. ఓన్లీ వన్ విహార కేవ్ ఇన్ ఏపీ. అదేంటంటే గుంటుపల్లి అనమాట. గుంటుపల్లి దగ్గర ఉన్న కేవ్లో విహార ఉంది. ప్లస్ ఇదే ఏమని చెప్పుకున్నాం మనం, ఓల్డెస్ట్ కూడా ఇదే అనుకున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ బిగ్గెస్ట్ చైత్య అనేది గుంటుపల్లి చైత్య, ప్లస్ ఓన్లీ విహార కూడా అక్కడే ఉందన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని టెర్మినాలజీస్ తెలుసుకుందాం. సంగారామ అంటే 3 to 4 విహారాస్ కలిసి ఒక దగ్గర ఉన్నాయి అనుకో, దాన్ని సంగారామ అంటాం అనమాట. నెక్స్ట్ ఆరామ అంటే ఏంటంటే స్తూప ప్లస్ చైత్య ప్లస్ విహార, ఇవన్నీ ఒక ప్లేస్లోనే అనుకో, దాన్ని మనం ఆరామ అంటాం అనమాట. మన ఆంధ్రాలో ఒకటే ఆరామ ఉందన్నమాట. ఓన్లీ వన్ ఆరామ ఇన్ ఏపీ. అదేంటంటే నందలూరు ఆరామ. ఓకేనా, నందలూరు ఆరామ. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కడప డిస్ట్రిక్ట్లో ఉంటుంది అనమాట. కడప డిస్ట్రిక్ట్లో నందలూరు ఆరామ అని ఉంటుంది. అది ఓన్లీ ఆరామ అంటే 3 కలిసి ఉన్న ప్లేస్ని ఆరామ అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆరామకి ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా రైనీ సీజన్ పడింది అనుకో, ఈ ఆరామ విద్యామండపం లాగా మారిద్ది అనమాట. విద్యామండపం స్టడీస్ అవి చెప్తారేమో, దానివల్ల విద్యామండపం లాగా మారిద్ది డ్యూరింగ్ రైనీ సీజన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా అజంతా కేవ్స్.
అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్రలో ఉంటాయి. దీంట్లో టోటల్ 29 కేవ్స్ ఉంటాయి అన్నమాట మొత్తం మీద. సో దీంట్లో కేవ్ నెంబర్ 9, 10 శాతవాహనాస్ బిల్డ్ చేశారనమాట. బిల్ట్ బై శాతవాహనాస్. ఓకేనా. మిగతా కేవ్స్ అన్నిటిని గుప్తాస్ కట్టించారు. వాకాటకాస్ ఉంటారు, అభిరాస్ ఉంటారు, వీళ్ళందరూ కట్టించారు అనమాట. ఓకేనా. ఈ 9-10 కేవ్స్లో ఏం డిపిక్ట్ చేశారంటే శ్వేత గజ జాతక స్టోరీ. మనం ఆంధ్ర వాడు ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది దాని మెన్షన్స్ అప్పుడు కూడా దీని గురించి చెప్పుకున్నాం. సో అది అజంతా కేవ్స్లో కేవ్ 9-10 మీద డిపిక్ట్ అయి ఉంటుంది అనమాట. డిపిక్ట్ చేశారు ఈ వాల్స్ మీద. శ్వేత గజ స్టోరీ అంటే వైట్ ఎలిఫెంట్ స్టోరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టోరీ అనేది మురాల్ పెయింటింగ్స్లో డిపిక్ట్ చేయబడింది అనమాట. మురాల్ పెయింటింగ్, ఇట్స్ నథింగ్ బట్ మురాల్ పెయింటింగ్ అంటే ఏంటంటే వాల్ పెయింటింగ్స్ అని మురాల్ పెయింటింగ్స్ అంటారు అనమాట. వీటిని అరేంజ్ చేయడం చాలా కష్టం. ఓకేనా. ఇది ఒకటి తెలుసుకోండి, ఇంకంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కవర్ చేసామని ఒక ఇంపార్టెంట్ కాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోండి. మనం 19th సెంచరీలో కొలిన్ మెకంజీ అని ఒక బ్రిటిష్ సర్వేయర్ ఉంటాడు. కొలిన్ మెకంజీ బ్రిటిష్ సర్వేయర్ 1877లో అమరావతి స్తూపాన్ని ఎక్స్కవేట్ చేశాడు ఇతను. ఓకేనా. ఇన్ 1877 ఈ ఎక్స్కవేటెడ్ అమరావతి స్తూప. ఎలా ఈ ఎక్స్కవేషన్తో పాటు కైఫియత్స్ కూడా బయటపడ్డాయి అనమాట. కైఫియత్స్ అంటే విలేజ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ఎక్స్కవేట్ చేశారనమాట. ఓకేనా. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి స్తూపాలు 3 ఇంపార్టెంట్ స్తూపాస్ ఉంటాయి అన్నమాట. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకుందాం. ఒకసారి క్విక్ రీక్యాప్ ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను. అదేంటిదంటే ఫస్ట్ వచ్చేసరికి ధాతు గర్భిత స్తూప అనమాట, లేకపోతే శారీరక స్తూప. అంటే ఈ స్తూపలో బుద్ధ రెలిక్స్ని పెట్టి దాని మీద స్తూప డెవలప్ చేస్తాడు అనమాట. ఓకేనా. బుద్ధ రెలిక్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఏపీలో అమరావతి దగ్గర బట్టిబ్రోలు, తర్వాత శాలిహుండ స్తూప, నెక్స్ట్ ఘంటసాల స్తూప, నెక్స్ట్ జగ్గయ్యపేట స్తూప. సో ధాతు గర్భిత అంటే బుద్ధ రిలిక్స్ మీద ఎస్టాబ్లిష్ చేసే స్తూపాలను ఏమంటారనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసేవారు ఏపీలో అమరావతి స్తూప, బట్టిబ్రోలు స్తూప, శాలిగుండ స్తూప, ఘంటసాల స్తూప, జగ్గయ్యపేట స్తూప, ఇవన్నమాట. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి పారిభోజక స్తూపాస్ అంటే బుద్ధ బిలాంగింగ్స్ ఉంటాయి కదా, అతను తిన్న ప్లేట్ కానీ ఎట్లాగా, సో వాటి మీద బిల్డ్ చేసేది పారిభోజక స్తూప అంటారనమాట. ఇలాంటి స్తూపాలు ఆంధ్రాలో లేవన్నమాట. ఓకేనా. స్తూప విత్ డిపాజిట్స్ ఆఫ్ బుద్ధాస్ బిలాంగింగ్స్ మీద డెవలప్ చేసిన స్తూపాలు ఆంధ్రాలో లేవు ఇవి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఉద్దేశిక స్తూపాస్ అనమాట. ఉద్దేశిక స్తూపాస్ అంటే జస్ట్ ఆఫరింగ్స్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. దీని కింద రిలీక్స్ ఉండవు, లేకపోతే బిలాంగింగ్స్ ఏముండవు, జస్ట్ ఫర్ ఆఫరింగ్స్ మాత్రమే ఇదనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి ఏపీలో అనకాపల్లి స్తూప ఉంటుంది. నెక్స్ట్ గుంటుపల్లి స్తూప. గుంటుపల్లి అనేది వైజాగ్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఓకేనా. అనకాపల్లి దగ్గర అంటే ఎగ్జాక్ట్ ప్రజెంట్ లొకేషన్ చెప్పాలంటే లింగాలమెట్టు అనే ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడ అనమాట. సో అక్కడ ఈ ఉద్దేశక స్తూపాస్ బయటపడతాయి. ఓకేనా. ఇదండి ఓవరాల్గా ఆర్ట్ అండ్ కల్చర్. దీంతో మనం అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసాము. ఇంపార్టెంట్ కింగ్స్ ఉన్నారు, వాళ్ళ గురించి అన్ని ఫ్యాక్ట్సే కాబట్టి బుక్లో చదవండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.